బ్రహ్మదత్త మహారాజు కన్నీరు కారుస్తూ తన కొడుకు చేసిన పిచ్చి పనికి చాలా బాధపడ్డాడు. ఇంతలో ఏమైపోయింది, పెద్ద పక్షి రానే వచ్చింది. మరణించినటువంటి కూతుర్ని చూసి మూర్ఛపోయింది. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని మూర్ఛలో నుంచి లేచి హృదయ విదారకంగా, అంటే చాలా కంగారు పడుతూ విలవిల అని కొట్టుకుంటూ విలపించింది, ఏడ్చింది. రాజుని, రాజపుత్రుణ్ణి, అతని దాదిని కూడా రకరకాలుగా నిందించింది. రాజుగారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. రాజుగారికి భయంగా ఉంది. అయినా సరే పూజనీయ పక్షికి ఉన్నట్టుండి ఆవేశం పెరిగిపోయి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి సర్వసేనుడి మీదికి మెరుపు దాడి చేసి తన గోళ్లతో, ముక్కుతో ఆ కుర్రవాడి 2 కళ్ళు పీకేసింది. ఆకాశంలోకి పైకి ఎగిరిపోయింది కూడా. బ్రహ్మదత్త మహారాజు ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన త్వరలోనే తేరుకొని పూజనీయ పక్షికి నమస్కరిస్తూ, కళ్యాణి, నువ్వు మంచి పనే చేశావు. నా కొడుకు కళ్ళు పీకేసినందుకు నాకు నీ మీద రవ్వంత కూడా ద్వేషం లేదు. అయిందేదో అయిపోయింది, నువ్వు శాంతించు, మళ్ళీ వెనక్కు తిరిగిరా, మనం మళ్ళీ యథాప్రకారంగా స్నేహంగా ఉందాం అని బ్రతిమాలాడు. నిన్ను వదిలి నేను ఉండలేను, రా అని. కానీ పూజనీయ పక్షి ఈ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. రాజా, కారణం ఏదైనా కానీ నీ కొడుకు కళ్ళు పీకేశాక నీ ఇంట్లో నివసించడం నీతి కాదు. నాకు ఆవేశంతో చేశాను ఈ పని. నేను ఇక కళ్ళు పీకేసిన తర్వాత కొడుకుకి అదే ఇంట్లో నేను ఉండటం అనేది నీతి కాదు కదా, బాగుండదు. నీకు నీతి అసలే లేదు. నిన్ను నమ్మడం తెలివి కాదు. ఇక నీకు నాకు రామ్ రామ్. మనుషులు నమ్మకూడదు, ఎప్పుడేమైనా చేయగలరు మనుషులు అని చెప్పి ఆ పక్షి ఎటో వెళ్ళిపోయింది. అందుకని మనుషులు స్నేహం చేయకూడదు అని చెప్పి ఆ పక్షి ఎగిరిపోయింది. ధర్మరాజా, ప్రసంగంలో వచ్చిన పక్షి కథ కూడా చెప్పేశాడు. ఇక శ్రాద్ధ మహిమ విషయంలో మార్కండేయ మహర్షి ఏం చెప్పాడు, ఆ కథ ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా విను. మహనీయుడైనటువంటి మార్కండేయుడు నాకు ఇలా చెప్పాడు, భీష్మ, పూర్వం సనత్ కుమారుడు చెప్పిన 7 సోదరుల కథ విన్న తర్వాత వాళ్లను స్వయంగా చూద్దామని నేను కురుక్షేత్రానికి వెళ్ళాను. అక్కడ విశ్వామిత్రుడు అనేటువంటి బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉన్నాయి. ఆ పేర్లన్నీ వాళ్ళ గుణాల బట్టే వచ్చాయట. ఆ పేర్లు ఇలా ఉన్నాయి: వాగ్దుష్టుడు అనగా దుష్టమైన వాక్కు గలవాడు, క్రోధనుడు అనగా అతి కోపిష్టి, హింస్రుడు అనగా హింసా స్వభావం కలవాడు, పిశునుడు అనగా చాడూలు చెప్పేటువంటి వాడు, కవి అనగా జరగబోయేది ముందుగానే చూసేవాడు, కస్రుముడు అనగా ఆకాశమునందు సంచరించేవాడు, పితృవర్తి అనగా తండ్రిని అనుసరించేవాడు. వీళ్ళు 7 గర్గ మహర్షి శిష్యులు. వీళ్ళు తమ తండ్రి మరణించాక గర్గ మహర్షి ఆశ్రమంలోనే ఉంటూ బ్రహ్మచర్య వ్రతాదులను పాలిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సోదరులకు క్రమక్రమంగా చెడు సహవాసాలు అలవాటయ్యాయి. అవి ఎక్కడి దాకా వెళ్ళాయంటే గురువు గారికి తెలియకుండా అప్పుడప్పుడు మాంసభక్షణం చేసేదాకా వెళ్ళాయి. అలా ఉండగా ఒకరోజు గురువు గారు వీళ్ళని పిలిచి తమ హోమధేనువును అడవిలోకి తీసుకువెళ్ళి మేపుకు రమ్మన్నాడు. వాళ్ళ దూడతో సహా ఆవును తీసుకువెళ్ళాడు.
అడవిలో కొంతసేపు ఉన్నాక వాళ్ళకి బాగా ఆకలి వేసింది. ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశం కనుక ఈ ఆవును చంపి ఈ మాంసం తినేస్తే సరిపోతుంది అని వాళ్లలో కొందరు ఒక ప్రతిపాదన చేశారు. గురువుగారి ఆవు, దాన్నే చంపాలనుకున్నారు తినటానికి. కానీ కవి కశ్రుముడు మాత్రం ఈ పని చేయవద్దురా బాబు అని బ్రతిమాలారు వాళ్ళిద్దరూ. కానీ తక్కిన వాళ్ళు లొంగలేరు. అయితే చివరవాడైనటువంటి పితృవర్తి ఒక సవరణ ప్రతిపాదన చేశాడు. ఒకవేళ మనం గోవును చంపడం ఖాయమైతే ఆ గోమాంసంతో మనము పితృదేవతలకు శ్రాద్ధం పెడదాం. గోమాంసంతో శ్రాద్ధం ఏమిటి అని సందేహించకండి. మనం ఏం తింటామో దానినే పితృదేవతలకు పెట్టాలి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారట. దానివల్ల మనకు గోహత్య పాపం లేకుండా పోతుంది. ఈ గోవుకు కూడా స్వర్గలోకం లభిస్తుంది అనేది పితృవర్తి చేసిన ప్రతిపాదన. వాళ్ళలో ఒకడు చెప్పాడు, ఇట్లా చంపేస్తాం, చంపి ఆ మాంసాన్ని మన పితృదేవతలకు కూడా పెడదాం, తర్వాత మనం తిందాం, మనకు పాపం రాదు. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు, ఒప్పుకున్నారు. వారు వెనువెంటనే గోవును చంపి పితృశ్రాద్ధం నిర్వహించి ఆ ప్రసాదంతో ఆకలి తీర్చుకున్నారు. ఆ సాయంకాలానికి సోదరులంతా కలిసి ఆవు దూడును గురువు గారికి అప్పగించి, గురుదేవా, ఆవును పులి చంపేసింది, మేము ఎలాగో కష్టపడి ఈ దూడను రక్షించగలిగాము అని ఏడుస్తూ చెప్పేశారు అబద్ధాలు. అమాయకుడైనటువంటి గురువుగారు ఆ మాటలు నమ్మేశాడు. కొంతకాలానికి ఆ సోదరుడు 7 క్రమక్రమంగా మరణించారు. పై జన్మలో వాళ్ళు 7 దశారణ దేశంలో ఒక కిరాతకుడికి పుత్రులై పుట్టారు. వాళ్ళంతా బలవంతులు, వేటే వాళ్ళ యొక్క జీవితం. కానీ పూర్వజన్మలో చేసినటువంటి శ్రాద్ధానికి ఫలితంగా వాళ్ళకి పూర్వజన్మ స్మృతి కలిగింది వాళ్ళకి. దానివల్ల వాళ్ళు ఈ జన్మలో బోయవాళ్ళు అయినప్పటికీ తమ ఆహారానికి కావలసినంత మాత్రమే వేటాడేవారు. కొంచెం వాళ్ళకి బుద్ధి వచ్చినట్టుంది. మిగిలిన సమయంలో చేతనైనంత భగవద్ధ్యానం చేసేవాళ్ళు. పూర్వజన్మంలో తాము చేసినటువంటి గురుద్రోహాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండేవాళ్ళు, ఎంత ద్రోహం చేశామని. ఈ జన్మలో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ ప్రవృత్తిని బట్టే ఏర్పడ్డాయి. అవి ఏమిటంటే, నిర్వర్తిరుడు అనగా వైరము లేనివాడు, నివృత్తి అనగా తృప్తి గలవాడు, శాంతుడు అనగా ప్రశాంతంగా ఉండేవాడు, నిర్మజ్ఞుడు అనగా కోపము లేనివాడు, కృత్రి అనగా మంచి పనులు చేసేవాడు, వైధసుడు అనగా శాస్త్ర విధి ప్రకారం నడుచుకునేవాడు, మాతృవర్తి అనగా తల్లిని అనుసరించి నడిచేటువంటి వాడు. ఈ జన్మలో వాళ్ళు 7 మాతాపితృ సేవా తత్పరులుగా ఉండేవాళ్ళు. వయస్సు పెరిగిన తర్వాత ఇక వేటాడ బుద్ధిగాక ధనుర్బాణాలు పక్కకు పారేసి ఉపవాస వ్రతంలో క్రమక్రమంగా ప్రాణ పరిత్యాగాలు చేశారు. ఈ జన్మలో కొంత పుణ్యం చేసిన మొదటి జన్మ పాపం ఘోరమైనది గనుక వాళ్ళు ఆపై జన్మలో లేళ్లుగా జన్మించారు. ఆ పుట్టడం కూడా పూర్వం తాము వేటాడినటువంటి కాలాంజర పర్వతం మీదే పుట్టారు. కానీ 2 జన్మల వెనుకటి శ్రాద్ధాఫలం వల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం వాళ్లకు వదిలిపెట్టలేదు. అందువల్ల జింక పిల్లలుగా జీవిస్తున్న ఆ సోదరులు ఈ మృగ శరీరంతో ఏ ధర్మ సాధన చేయలేక మనస్సులో చాలా బాధపడుతూ ఆకలికి కావలసినంత వరకు ఆకులు అలములు తింటూ
ఎట్లనో జీవితాన్ని ప్రాణాన్ని గడుపుకుంటూ జింకలకు సహజమైనటువంటి శ్రీ వ్యామోహానికి దూరంగా ఉంటూ ఎలాగో జీవనం గడుపుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆ మృగాలు నీరు కూడా ముట్టుకోకుండా శుష్కోపవాసం చేసి శరీరాలు వదిలిపెట్టాయి. అంటే ఏమీ తినకోకుండా ఉపవాసం చేసి వదలటానికి శుష్కోపవాసం అంటారు. ఈ రకమైన తపశ్చర్యకు ఫలితంగా వాళ్ళు పై జన్మలో శరద్వీపంలో చక్రవాక పక్షులుగా పుట్టారు. వాళ్ళు క్రిందటి జన్మలో నిర్జలోపాసం చేశారు కదా. ఈ నిర్జలోపాసం అంటే నీళ్లు కూడా ముట్టకోకుండా ఉపవాసం చేశారు కదా. కనుక ఈ జన్మలో వాళ్ళు నిరంతరము జలనివాసం చేసే చక్రవాక పక్షులాగా పుట్టారు. వెనుకటి శ్రాద్ధాఫలం వెన్నంటి ఉండటం వల్ల వాళ్ళకి ఈ జన్మలో కూడా పూర్వజన్మ శృతి వదిలిపెట్టలేదు. తత్ఫలితంగా వాళ్ళు ఈ పక్షి జన్మలో బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి నిరాహార వ్రతంలో పవిత్ర నదీ తీరంలో ప్రాణాలు విడిచిపెట్టారు. పై జన్మలో వారు మానస సరోవరంలో పూర్వజన్మ జ్ఞానం గల హంసల్లాగా పుట్టారు. చక్రవాక పక్షులైన తర్వాత హంసల్లాగా పుట్టారు. హంసల అవటం వల్ల ఈ జన్మలో వారికి యోగ జ్ఞానం కలిగింది. ఆ హంసల పేర్లు సుమనసుడు, శుచివాక్కు, శుద్ధుడు, పంచముడు, ఛిద్రదర్శనుడు, సునేత్రుడు, స్వతంత్రుడు. ఈ 7 హంసలు యోగ దీక్షలో కాలం గడుపుతూ ఉండగా అక్కడికి నీపదేశ ప్రభువైనటువంటి విభ్రాజ మహారాజు అంతఃపుర సమేతంగా విహారయాత్ర కోసం వచ్చాడు. అక్కడ విభ్రాజుడిని చూడగానే హంసల్లో 7వ వాడైనటువంటి స్వతంత్రుడు ఆ రాజు వైభవానికి ముచ్చటపడి, నాకు తపోబలం ఏదైనా ఉంటే నేను ఇలాంటి మహారాజై నేను పుట్టాలి అని కోరుకున్నాడు. ఆ మాట వినగానే అతని పక్కనే ఉన్నటువంటి 2 సోదరులంతా కూడా, నువ్వు రాజైతే మేము నీకు మంత్రులు కావాలి అని కోరారు. ఈ మాటలు విన్న శుచివాక్కు అనే హంస 7వ వాడైన స్వతంత్రుడితో ఇలా అంది, తమ్ముడు, ఉత్తమమైన యోగస్థితిలో ఉండి సాక్షాత్తుగా మోక్షాన్ని కోరుకోకుండా ఇలా రాజ్య వ్యామోహంలో పడిపోతావా? ఇదేం పని? కానీ నువ్వు కాంపిల్య నగరానికి రాజుగా జన్మిస్తావు. వీళ్ళిద్దరూ నీకు మంత్రులు అవుతారు. కానీ మీరు ముగ్గురు యోగభ్రష్టులైపోతారు. అందుచేత మేము నలుగురం మీతో మాట్లాడము అనింది. ఎందుకంటే మీరు ఇటువంటి కోరికను కోరుకున్నారే, పైకి వెళ్ళాలి కానీ కిందికి దిగకూడదు కదా. మళ్ళీ మీరు కిందికి దిగారే, మానవ జన్మలుగా వచ్చేశారే. ఈ శాపవాక్కులు విని స్వతంత్రాదులు ముగ్గురు కూడా బాధపడి అన్నలు నలుగురిని శాప పరిహారం చెప్పమని బ్రతిమాలారు. మాకెందుకు శాపం పెట్టారు? మాకు ఫలితం చెప్పండి, శాప నివృత్తి చేసుకొనేది. నలుగురు సోదరులు ప్రసన్నులై, సరే మీకు త్వరలోనే శాప విముక్తి లభిస్తుంది. మనం ఆ జన్మలో గోహత్య చేసిన మనలో కవి అనేవాడు మనం చెప్పాడు కదా, అప్పుడు పితృశ్రాద్ధం చేశాం కదా, దానివల్లే మనకు అన్ని జన్మలు గడిచిన పూర్వజన్మ జ్ఞానం వెంట వస్తుంది కదా. ఈ కవి మీ మీద చాలా అనుగ్రహంగా ఉన్నాడు. అందువల్ల మీకు ఒక వరం ఇస్తున్నాం. అదేమిటంటే, మీరు మానవులుగా జన్మించినప్పుడు మీకు పూర్వజన్మ జ్ఞానం పోతుంది. కానీ ఆ జన్మలో మీకు ఎవరైనా తారసపడి మీ పూర్వజన్మలను తెలిపే వాక్యం ఏదైనా వినిపిస్తే అప్పుడు మళ్ళీ మీకు యోగం అందుకుంటుంది. ఎవరైనా జ్ఞాపకం చేయాల మీకు ఆ జన్మలో
అప్పుడు మళ్ళీ మీకు యోగం అందుకుంటుంది. హంస సోదరుల సంభాషణ ఇలా సాగుతూ ఉంటే వనవిహారానికి వచ్చిన విభ్రాజ మహారాజు యొక్క ఆలోచన మరో రకంగా సాగింది. అరెరే, ఇక్కడ ఈ పక్షులే ఇంత తీవ్రమైన యోగచర్యలు ఉన్నాయి కదా, మనిషినైన నేను ఇంత వయస్సు వచ్చి కూడా సంసార మోహంలో పడి భార్యలతో కలిసి వనవిహారాలు నేను చేస్తున్నానే, నాకేమైనా బుద్ధి ఉందా? నేను మారాల్సిందే అనుకుంటూ రాజు ఇంటికి వెళ్ళిపోయాడు మెల్లగా యోచన చేసుకుంటూ. అతని ఇంటికి చేరేసరికి తన కొడుకు కోడలు ఇద్దరు కూడా యోగ దీక్షలో ఉండి కనిపించారు. వాళ్ళిద్దరూ యోగ దీక్షలో ఉండిపోయారు. రాజుకు మరోసారి మనసు లాక్కుమంది, కలక్కుమనిపోయింది. అరే, ఎంత పని అయిపోయింది! మన పిల్లలే మనకంటే నయంగా ఉన్నారే అనుకున్నాడు. తొందరగా ఉన్నారే వీళ్ళు కూడా. విభ్రాజుడికి కొడుకు పేరు అణుహుడు. ఆ పేరు తను పెట్టిందే. అణువు అంటే అతి సూక్ష్మమైన పరమాత్మ అని అర్థం కూడా. అట్టి అణువుని గురించినటువంటి జ్ఞానం గలవాడు. అణుహుడు అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. తను ఏ శుభగడియలో ఏ సమయంలో ఆ పేరు పెట్టాడో కానీ ఆ కుర్రవాడు చిన్నప్పటి నుంచినే యోగజ్ఞాన ఆసక్తుడై యోగాచార్యుడై వృద్ధి పొందాడు. ఈ విషయం గమనించాక శుకమహర్షి తన కూతురు కృత్వీదేవిని అణుహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కృత్వికి మరో పేరు పీవరి. ఈమె కూడా చిన్నప్పటి నుంచి యోగాశక్తి కలదై యోగంలో పైమెట్లు అందుకొని, అందుచేత శుకమహర్షి ఈమెకు తగిన భర్త ఎవడా అని మతన పడుతూ ఉండేవాడట. చివరికి ఆయనకు అణుహుడు వచ్చి తన కూతుర్ని ఆ రాజకుమారుడికి ఇచ్చేశాడు. ఆ యోగి దంపతులు ఇద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి యోగ సాధనలోనే ఉన్నాడు. తన మనవుడు యోగే, కోడలు యోగినే, కొడుకు యోగే, చివరకు తను చూసినటువంటి హంసలు యోగులే. తానే ఇలా సంసార బాధల్లోంచి బయటకు నేను పడలేకపోతున్నానే అని విచారించినటువంటి విభ్రాజ మహారాజు ఇక ఆలస్యం చేయకోకుండా యువరాజైన అణుహుడికి పట్టాభిషేకం చేసి రాజ్యమంతా అప్పజెప్పి తను హంసలు చూపించినటువంటి మానవ సరోవరానికి వెళ్ళిపోయాడు. అక్కడే తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో అతని మనస్సులో ఒక వింత కోరిక సుస్థిరంగా నిలబడిపోయింది. అదేమిటంటే, ఈ హంసల్లో ఏదో ఒక హంస కడుపున పుట్టి నేను యోగ సిద్ధుణ్ణి కావాలి అనే కోరిక కలిగింది. విభ్రాజ మహారాజు ఆలస్యంగా తపస్సు మొదలుపెట్టిన త్వరలోనే తపో దీక్ష అందుకొని అతనిలో తేజస్సు పెరిగిపోయింది. అందువల్ల అతను తపస్సు చేసిన అరణ్యానికి వైభ్రాజ వనము అనేటువంటి పేరు వచ్చింది. ఆయన అలా తపస్సు చేస్తూ ఉండగానే ఆ 7 హంసలు ఒకదాని తర్వాత ఒకటిగా శరీరాలను చాలించేశాయి. ఆ హంస సోదరులు పై జన్మలో కాంపిల్య నగరంలో జన్మ ఎత్తారు. వారిలో 4 యోగ దీక్ష గలవారు ఉన్నారు కదా. వారు 4 మాత్రం పై జన్మలో వేదాంగ పండితులై, జపధ్యాన తత్పరులై, పూర్వజన్మ జ్ఞాన సంపన్నులై వాళ్ళు వృద్ధి చెందారట. ఎంత అద్భుతమైంది! పితృ శ్రాద్ధం అనేటువంటిది ఎంతవరకు తీసుకొచ్చింది చూడండి. ఎన్ని జన్మలు వచ్చినా కూడా వీళ్ళకి ముక్తి పథానికి వెళుతున్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.